కడాయిలో 2 గరిటెల నూనెను వేసుకొని ఇందులో 1 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందులో విలేజ్ స్టైల్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలో చెక్క, మొగ్గ, గసగసాలు, ధనియాలు దూరగా వేయించుకొని ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసుకొని రోట్లో వేసి దంచుకొని తీసుకుంటాము. చికెన్ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని చికెన్లో వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. విలేజ్ స్టైల్లో చికెన్ వేపుడు రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.